చేస్తాం మ్యాంగో బోబా చేసిద్దంట, తనే వీడియో తీసిద్ది. మామిడికాయ లోపల ఇలా రాయి లాగా ఉండిద్ది కదా, దాని చుట్టూ కానీ మ్యాంగో ఉండిద్ది కదా, దాన్ని కానీ ఆడుకొని కానీ వచ్చాడు, 8కి వచ్చాడు. ఎలా ఉండిద్దో టేస్ట్. కొత్త ప్రయోగం చేసింది మా అమ్మాయి. నేనైతే ఫస్ట్ టైం చూస్తాం కూడా తింటాం కూడా. మరి ఎలా పొద్దున కలుద్దాం, మోషన్స్ అయ్యి లెగుస్తామో లేదో చూద్దాం. బాయ్. ఇదిగోండి మా అమ్మాయి రెడీ అయింది. ఏదో చేస్తానంది మామిడికాయతో. ఏం చేస్తాం? మ్యాంగో బోబా చేసిద్దంట, తనే వీడియో తీసిద్ది. ఇంకా మొత్తం తనే చేసిద్ది. ఎలా చేసిద్దో చూద్దాం. ఎక్కువ శాతం అమ్మాయి వేస్ట్ చేయటం ఎక్కువ చేస్తాను, కానీ ఏదో ఒకటి ఎక్కువ వేసేస్తా. అది తనే చెప్తుంది, విన్నారు కదా. ఎక్కువ శాతం వేస్ట్ చేయటం ఎక్కువ, తినటం తక్కువ. చూద్దాం ఇది ఎలా కుదిరిద్దో. చేసిద్దంట. నాకైతే ఇంట్రెస్ట్ ఉండదు, ఎందుకంటే పాడైపోతాయి, వేస్ట్ చేసిద్దని భయం అంతే. చూద్దాం, వీడియో తీసిద్దంట తనే. చూడండి మా అమ్మాయి. ఒక మామిడికాయ అయితే తీసుకోండి, దీన్ని పీల్ చేసుకోండి. దీన్ని అయితే చెక్కు తీసుకోండి ఫస్ట్. ఇలాగా పీల్ ఆఫ్ చేసేసుకోండి మొత్తం. హాయ్ గైస్, కరెంట్ అయితే పోయింది ఇందాక. ఇప్పుడు వచ్చింది 6:30 పోయి 7:20 7:12 అలా అవుతుంది. నేనైతే పీల్ ఆఫ్ చేసేసుకున్నా, ఇలా పెట్టేసి వెళ్ళిపోయా. ఇప్పుడు ఇక్కడ క్లీన్ చేసుకుందాం. ఫస్ట్ క్లీన్ చేసుకుందాం. పీల్ ఆఫ్ అయితే చేసుకున్నాను చూడండి, పీల్ ఆఫ్ చేసేసా. ఇప్పుడు దీన్ని కట్ చేద్దాం. ఇలాగా పీసెస్గా కట్ చేసుకోండి. మామిడికాయ లోపల ఇలా రాయి లాగా ఉండిద్ది కదా, దాని చుట్టూ కానీ మ్యాంగో ఉండిద్ది కదా, దాన్ని కానీ తీసేసుకోండి గుజ్జుని. ఇట్లా దీన్ని ఏమంటారో నాకు తెలీదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇట్లాగా గుజ్జు మొత్తాన్ని తీసేసుకుందాం. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ షుగర్, వేసేసుకున్నాం కదా. ఇప్పుడు గ్రైండ్ చేసుకోండి. నేనైతే ఇందులో వాటర్ ఏం వేయలేదు, ఇందాక మీ ముందు వేసిన 2 టేబుల్ స్పూన్ షుగర్ అంతే. మిక్సీ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు మీరు తీసుకున్నారు కదా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ అనే ఉన్నది, దీంట్లో ఈ ప్యాన్లో వేసేసుకోండి. దీంట్లో కొంచెం ఉంది, ఒక జార్కి ఉన్న ఈ లిడ్కి కానీ కొంచెం మ్యాంగో ఉంది కదా, రా మిల్క్ ఉంటాయి కదా, పచ్చిపాలు వేసుకుందాం. పచ్చిపాలను అయితే వేసుకుందాం. పాలన్నిటిని అయితే వేసేసుకున్నాను. మ్యాంగో మిల్క్ డ్రింక్ చేస్తారు కదా, సేమ్ అలాగే చేసేసుకోండి. మ్యాంగో మిల్క్, మ్యాంగో షేక్ చేసేసుకున్నాయి. దీంతో మ్యాంగో షేక్ చేసుకుందాం. ఇప్పుడు ఇంకోసారి వేసుకుందాం. షుగర్ వేయడం అయితే మర్చిపోయాను నేను. 2 టేబుల్ స్పూన్, ఇంకోసారి 2 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోండి. దీంట్లో మ్యాంగో ఫస్ట్లో వేసుకోవాలి. మిల్క్ వేసుకుంటాం కదా, అప్పుడే వేసేసుకోవాల్సింది షుగర్. నేనైతే మర్చిపోయా షుగర్ వేయడం. 2 టేబుల్ స్పూన్ షుగర్ వేయండి. సగ్గు బియ్యం ఉంటాయి కదా, సగ్గు బియ్యం తీసుకోండి. ఇప్పుడు మనం
మనం సగ్గుబియ్యం పౌడర్ చేయాలి కాబట్టి సగ్గుబియ్యం ఇట్లాగా జార్లో తీసేసుకోండి. మీకు కావాల్సినన్ని తీసుకొని తర్వాత మిక్సీ పట్టేసుకోండి పౌడర్ లాగా. మళ్ళీ కరెంట్ పోయిందండి. 7:40కి పోయి 8:45 వచ్చింది ఇప్పుడు టైం. 6 కానీ వచ్చాడు, 8కి వచ్చాడు. సగ్గుబియ్యం ఉంటాయి కదా, సగ్గుబియ్యంని ఇలాగా జార్లో తీసుకున్నాం కదా, మిక్సీ వేసుకోండి. ఇప్పుడు చల్తూ क्या कपड़े ఒక ఫైన్ పౌడర్ లాగా చేసేసుకోండి. జల్లెడ పట్టేద్దాం. ఈ రోజు అయితే కరెంట్ చాలా సార్లు పోయింది కదా. ఇందాక మనం చేసుకున్నాం కదా సగ్గుబియ్యం పౌడర్, ఆ పౌడర్ని 2 టేబుల్ స్పూన్ మనం చేసుకున్నాం కదా మ్యాంగో జ్యూస్, అందులో వేసేసుకున్నాను. మిక్స్ చేసేసుకొని ఇలా ప్యాన్లో వేసుకొని 2 మినిట్స్ కుక్ చేసుకోండి. 2 మినిట్స్ కుక్ చేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ సగ్గుబియ్యం పౌడర్ వేసుకోండి. మళ్ళీ చూడండి, స్టవ్ మీద అయితే నీళ్ళు పెట్టుకున్నాను. ఇట్లాగా పునుగులు వేస్తాం కదా, అలా వేసుకోండి. ఫైనల్గా చేసిందండి మా అమ్మాయి. కరెంటు లేదు, వస్తా పోతా ఉంది కరెంటు. దానివల్ల పాపం తనకు లేట్ అయిపోయింది. ఇదేందో బాల్స్ లాగా చేసింది. అలా చేతితోనే వేయాలి, ఎందుకంటే నీళ్ళు వస్తున్నాయి కదా, దానివల్ల. ఎలా ఉండిద్దో టేస్ట్. కొత్త ప్రయోగం చేసింది మా అమ్మాయి. నేనైతే ఫస్ట్ టైం చూస్తాం కూడా తింటాం కూడా. మరి ఇది ఎలా ఉండిద్దో చూద్దాం. కొత్తగా వచ్చిందంట. తయారు చేశారు యూట్యూబ్లో చూసి, ఇన్స్టాగ్రామ్లో చూసి, యూట్యూబ్లో చూసి ట్రై చేసింది. ఉట్టు లైట్ దానికి పడలేదు. నిద్ర వస్తుందంట. తను కష్టపడి చేసిందిగా తిను అంటున్నా. ఎలా ఉండిద్దు మా అబ్బాయి చూద్దాం. खा वेस्ट करने को अच्छा नहीं अच्छा मैम हो रहा है हम नाच తెలుగు మేము మామిడికాయనే ఉంది బాగానే ఉంది. నిద్ర వస్తుందంట ఆడికి. ఇది వేస్ట్ అయిపోయింది. నేను తిని చెప్తాను ఎలా ఉందో. మా అమ్మాయి రాలేదు. ఈ గోళీ తినలేదు. బాల్స్ ఉన్నాయి కదా, అయితే సగ్గుబియ్యం వేసింది కాబట్టి సాగుతుంది. టేస్ట్ మామిడికాయ టేస్ట్ అసలు లేదు, ఒక రకంగా ఉంది. పాలు బాగున్నాయి. వేస్ట్ చేస్తూ ఉంది. మనమేమో ఇలాంటివన్నీ తినలేము. మా అమ్మ ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉంది. మామతో నన్ను అడుగుతుంది ఎలా ఉంది అని. నువ్వు తిను, నీకు తెలిసింది కదా. खाता नहीं तो नहीं जाता था.
అచ్చే నిజంగా చెప్పు, బాగానే ఉంది. నిజంగా బాల్స్ బాగా. అందుకనే మనం ఎందుకు చెప్తాం, తనే చెప్పింది కానీ నేను చెప్పాల. ఏం తక్కువైంది దాంట్లో? షుగర్ వేయాల్సింది, వేసిందో లేదో మరి తను సరిపోలేదు షుగర్. సగ్గుబియ్యం ఎన్ని వేసిందో, ఎక్కువ వేసింటా సగ్గుబియ్యం. సరిపోలేదంట. కాకపోతే అవి బాల్స్ ఉన్నాయి చూసారా, ఇవి మ్యాంగో బాల్స్ లాగా ఉన్నాయి చూసారా, ఇవి ఎలా ఉందనుకుంటే రబ్బర్ తిన్నట్టుగా ఉంది టేస్ట్. సగ్గుబియ్యం వేసింది కదా ఆ టేస్ట్. తినే వాళ్ళకి అలవాటు, మనకి ఇలాంటివన్నీ అలవాటు ఉండదు. మామిడికాయ తెచ్చుకున్నామా, కట్ చేసామా, తిన్నామా, అలా ఉండాలి. ఇవన్నీ ఎందుకు వేస్ట్ పనులన్నీ. ఒక పాల ప్యాకెట్ వేస్ట్ నాకు గోల్డ్ ప్లేస్, తన టైం వేస్ట్. కానీ ఏదో ట్రై చేయాలి అనుకునేదిగా అనేసి వదిలేస్తాను. బాయ్. మా అమ్మాయి చేసింది రెసిపీ మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. తనకైతే కుదరలేదు, మీరు ట్రై చేయండి. ఎలా వండుతో కామెంట్ చేయండి. తనకైతే ఏమి కుదరలేదు, షుగర్ తక్కువ వేసింది అంతే. మనకు అలవాట్లేదు కదా, కాకపోతే టేస్ట్ అంత బాగాలేదు అనిపిస్తుంది. పాలు వేసింది కదా, ఇవి అయితే బాగున్నాయి. పాలతో వేసింది మిక్సీ ఏమో, అది బాగుంది టేస్ట్. బాయ్. ఈ వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే బోల్గెత్తు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి, కామెంట్ కానీ చేయండి. వస్తుంది మా అమ్మాయి బాబు చేస్తుంది. బాయ్. తన మొహం చూడండి, బాగాలేదు. నోరు పాడైపోయింది, మోషన్స్ అవుతాయేమో అని భయం వేస్తుంది. జ్యూస్ బాగుంది. అది కూడా తినగా ఒక రకంగా అనిపిస్తుంది నాకు. మ్యాంగో పొద్దున కలుద్దాం, మోషన్స్ అయ్యి లెగుస్తామో లేదో చూద్దాం. బాయ్.